ప్రతి సంవత్సరము 13 నుంచి 15,000 కాన్పులు అయ్యేటువంటి హాస్పిటల్లో ఇప్పటి వరకు మౌలిక సౌకర్యాలు ఒక ఫిజిషియన్ సపోర్ట్ లేదు ఇప్పటిదాకా. సాధారణ వ్యాధులు, ఎందుకంటే గర్భిణీ స్త్రీ అంటే కూడా సాధారణమైనటువంటి మానవే కదా. మనుషులకు మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటాయో అట్లాగే గుండె జబ్బులు ఉండవచ్చు, షుగర్ ఉండవచ్చు, అనేకమైనటువంటి ఆర్గానిక్ సమస్యలు ఉండవచ్చు. వీటి ఏటికి కూడా స్క్రీనింగ్ చేసేటువంటి సిస్టమ్ ఈనాటికి కూడా అక్కడ డెవలప్ చేసుకోవాలి. స్క్రీన్ చేసి పేషెంట్ని సర్జరీకి పెట్టడం పరిస్థితి వేరు. దానికోసం ఇప్పుడు వాళ్ళు డిపెండ్ చేస్తుంది ఏమిటి, ఉస్మానియాకి పోవాలి, పరీక్షలు చేయించుకొని అక్కడ ఓకే అనుకుంటే మాత్రం ఇక్కడ సర్జరీలు చేయించుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత సమస్య వచ్చినట్టయితే మళ్ళీ ఉస్మానియాకి తీసుకెళ్ళాలి. వాళ్ళ అదృష్టం బాగుంటే తిరిగి వస్తారు, లేకపోతే తెచ్చుకుంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. అట్లా జరిగింది కాబట్టి ఇవాళ ఈ 2 కేసులు కూడా దురదృష్టం ఏంటంటే చనిపోయినటువంటి 2 బాలింతలు కూడా ఇన్పేషెంట్ నుంచి ఆపరేషన్ చేయించుకునేవారు. అంటే ప్రాణాపాయ స్థితి లోపల పక్క జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు కాదు. అన్ని విధాల కోటి మెటర్నిటీ హాస్పిటల్ లోపల అధునాతన వైద్యం అంది సురక్షితంగా ఉంటామని మాత్రమే వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏదైతే సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి ఒక క్రిటికల్ కేర్ అత్యవసర వైద్య సేవల విభాగం ఒకటి ఉండాలి. అత్యవసర వైద్య సేవల విభాగం అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా కృత్రిమ శ్వాస సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం ఉండడం. గుండె ఆగిపోయినప్పుడు కరెంటు షాక్ ఇచ్చి గుండెను మేల్కొల్పే కెపాసిటీ, బీపీ పడిపోతున్నప్పుడు బీపీ పడిపోకుండా మెయింటైన్ చేసేటువంటి ఇవాళ వచ్చినటువంటి కొత్త ఇన్ఫ్యూజన్ పంప్ సిస్టమ్స్, తర్వాత పల్స్ ఆక్సిమీటర్స్, తర్వాత మల్టీ పారామీటర్స్ అంటే వాటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ ఎట్లా పనిచేస్తుందో ప్రతి సెకండ్కి మనం గైడ్లైన్ ప్రకారం ఫాలో చేస్తాం. దానికి నిష్ణాతులు ఉంటారు. వాళ్లకు వేల మందిని ఇదివరకు కాపాడినటువంటి అనుభవం ఉంటుంది కనుక ఆ అనుభవంతో పనిచేస్తారు కాబట్టి కాపాడగలిగేటువంటి శక్తి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఇవాళ చాలాసార్లు చూస్తారు పెద్ద పెద్ద విఐపీలు టెర్మినల్ ఇల్నెస్లో చివరి దశలో కూడా 10 రోజులు, 20 రోజులు, నెలలు లాక్కొని రాగలుగుతారు. దురదృష్టం ఏంటంటే ఆ ఇద్దరికి ఆపరేషన్ తర్వాత సమస్య వస్తే ఉస్మానియాకి షిఫ్ట్ చేసినటువంటి జాప్యం మీద ఉంది, వాళ్ళ ప్రాణాన్ని తీసుకొని వచ్చింది. అది నిజానికి తెలంగాణకు ఒక కలంకితమైన ఒక బాలింత చనిపోవడం అంటే బంగారు తెలంగాణ అనేది బాలింత చచ్చిపోయినాక రాదు. అది కేవలం తెలంగాణకి అప్లై అయ్యేటువంటి ప్రిన్సిపల్ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశంలోనైనా ఏ ఇండికేటర్ కంటే కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది బాలింతల యొక్క మృతికి సంబంధించి. దాని సెన్సిటివ్ ఇండికేటర్ అంటుంది. ఈ రాష్ట్రము ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా మనము దాని యొక్క మరణాల సంఖ్య తగ్గకపోగా పెరిగినటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. ముఖ్యమంత్రి గారికి ఇవాళ జరిగిన 2 ఇన్సిడెంట్లు సమగ్రమైన విచారణ జరపాలి. అవసరమైతే వారు చొరవ తీసుకొని ఉస్మానియాకో, గాంధీకో, లేకపోతే తెచ్చికానకో రావాల్సిన అవసరం లేదు. ఎవరెవరి దగ్గరికో పోతే మనం యాగాలు చేసి తీరుకుంటుంది కదా. రోగాల బారినటువంటి పడినటువంటి బిడ్డల దగ్గర బాధ్యత వారి మీద ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్. ఎందుకంటే మొత్తం ఇవాళ మీడియా అంతా కూడా అలర్ట్ అయి చూస్తూ ఉంది ఏం జరుగుతామని, అన్యాయం ఏంది. కాబట్టి ఆరోగ్య మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను, మీరు వెంటనే విజిట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తీవ్రమైనటువంటి సిబ్బంది కొరత అక్కడ ఏర్పడ్డాయి. అక్కడ ఇవాళ అవుట్సోర్సింగ్కి నిలిచినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ని పెట్టుకున్నట్టయితే భయంకరమైన అవినీతి. సూపరింటెండెంట్ గారు చెప్పినాం, అమ్మ మీరు అవినీతిగా లేకపోయినది సరిపోదు, మీ సిబ్బందిని కూడా మీరు కంట్రోల్గా పెట్టాల్సిన బాధ్యత మీ మీద. పేదలు మీ మీద చాలా ఆశతో వస్తారు. ఒక పిల్లవాడిని చేతిలో పట్టుకొని నువ్వు 1500 ఇస్తే తప్ప నీకు నేను పిల్లగాన్ని ఇయ్యను, నువ్వు 1000 రూపాయలు ఇస్తే తప్ప ఆడపిల్ల నీకు వాపస్ చేయను అనేటువంటి తెగించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయాలి కదా. ఇవన్నీ కూడా చాలా మౌలికమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కొత్త బిల్డింగ్ ఏది కట్టారు, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఇమీడియట్గా అది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండవది, హైదరాబాద్ నడిబొడ్డున డైరెక్టరేట్ ఉండాల్సిన అవసరం లేదు. రేపు ఆ రేస్ కోర్సో లేకపోతే ఆ జైలో ఖాళీ అయితే మార్చండి. హైదరాబాద్ సెంటర్లో ఒకటే కాంప్లెక్స్ లోపల అన్ని సర్వీసెస్ బాలింతలకు సంబంధించి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి ఒక కాంప్లెక్స్లో వచ్చే ప్రయత్నం చేయండి. దానికి అత్యంత ఐడియల్ ప్లేస్ సుల్తాన్ బజార్ అవుతుంది. ఇదొక నా యొక్క ప్రధానమైన సలహా. అక్కడ ఈనాటికి శానిటేషన్ కానీ, ప్రొక్యూరింగ్ ఆఫ్ డిటర్జెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫెక్టివ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ చాలా లాక్యూనర్ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టీఎస్ఎంఐడిసి లోపల జరుగుతున్న అవినీతి
కొనుగోలు లోపల నాసిరకం మందులు ఉందో దీని మీద స్పందించాల్సిన బాధ్యత చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే 100 ఇన్సిడెంట్లు చూసిన స్వయాన నీలోఫర్లో ఫంగస్ వచ్చినటువంటి సెలైన్లు వచ్చినప్పుడు డాక్టర్లు కూడా బహిర్గతంగా మీడియాకు చెప్పారు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎట్లా. ఇప్పటికీ మనం విజిలెన్స్ దాడులు చేయలే, ఏం జరుగుతుందన్నటువంటి శాంపిల్ కలెక్షన్ చేయలే. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండదు. ఇమీడియట్గా ప్రతి టెర్షరీ కేర్లో కూడా అధునాతనమైనటువంటి ఉన్నత ఏదైతే వైద్య సేవ ఉంటుందో దాంట్లో కూడా కేంద్రంలో కూడా ఏం చేయాలంటే ఇమీడియట్గా కొత్త అధునాతన పరికరాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. దానికి 3 ఏళ్ల తర్వాత కూడా ఒక వెంటిలేటర్ కొనుక్కోవడానికి ఏం కష్టమవుతుంది. ఇప్పటికీ మీకు గాంధీలో ఉస్మానియాలో ఒకే ఒక ఎంఆర్ఐ పనిచేస్తుంది. దానికి కుమ్మక్కైనటువంటి అనేక మంది కుట్రల వల్ల కొద్ది రోజులు పనిచేస్తుంది, కొద్ది రోజులు ఆగిపోతుంది. బ్రేక్ డౌన్స్ ఉంటాయి. నేను అంటాను చాలాసార్లు చెప్పిన మరొకసారి చెప్తా ఉన్నాను, 24 గంటల్లో బ్రేక్ డౌన్ లేనటువంటి సిచ్యువేషన్ కోసం ఒక మానిటరింగ్ సెల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అల్ట్రాసౌండ్ పనిచేయదు. ఇవాళ నేను పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులు చెప్తా ఉంటాను, అల్ట్రాసౌండ్ ఏది అవసరం ఉన్నా కూడా బయటికి పండి చెప్తాను. చిన్న అల్ట్రాసౌండ్తో చేసిన తర్వాత అమ్మాయిల శిశువు మంచిగా కనపడతలేదు పొమ్మంటారు. వాస్తవానికి అక్కడ సోనాలిస్ట్ ఉండడా లేదా కూడా నాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి నెలకు వారు చెప్తున్న ఓపీ 1000 మంది 2000 మంది ఓపీ వస్తున్నప్పుడు సోనాలిస్టులు ఒక్కరు సరిపోరు. పెంచాల్సిన బాధ్యతలు మిషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. మొత్తం సుల్తాన్ బజార్ హాస్పిటల్లో ఒక సెంట్రల్ లొకేషన్ లాగా డెవలప్ చేయాలి. దాన్ని ఎట్లా చేసిందంటే ఒక ఫ్రాగ్మెంటెడ్గా ఒక విభాగం లాగా చేసేసి వదిలేసుకుని కూర్చున్నాం. చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తారన్నా, మీరు ఆరోగ్య మంత్రి తను చేసే పని తను చేయనియండి. ఆరోగ్య మంత్రి గారు ఉన్నతాధికారులు చేసే పని చేయనియాలి. ఎవరి పనిని వాళ్ళు లేనితో పర్యవేక్షణ పెంచితే మాత్రమే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నిజంగా మాట్లాడాలంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యానికి పరాకాష్ట మాత్రమే. ఇది పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము చాలాసార్లు ఇప్పటికీ చెప్పుకున్నాము. ప్రతిరోజు జరుగుతాం. అది ఎన్నింటికంటే బాధాకరం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉన్నటువంటి ప్రతి పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతామని ఇప్పటి వరకు లక్ష్మారెడ్డి గారు, ఎందుకంటే రాజయ్య గారు ఒక నోన్ పీడియాట్రిషియన్ కాదని చెప్పి లక్ష్మారెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆ పని విధానంలో మార్పు రావాలి. ఎందుకు మార్పు రావడం లేదు? మరింత నిర్లక్ష్యానికి ఎందుకు దిగజారుతామన్నది. ఇవాళ దీని మీద సంప్రదింపు జరపాల్సిన బాధ్యత, దర్యాప్తు జరపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తామన్నా ఈ అన్ని ఏవైతే పెద్ద కేంద్రంలో వీటిని స్వయాన వారే పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా బాధ్యులైన వాళ్ళు నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. ఇమీడియట్గా వైద్య పరికరాల కొనుగోలు చేయాలి, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలి, పెంచాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది.